ఏసీబీ కోర్టు సిట్టు వాళ్ళని ఏదైతే చివాట్లు పెడుతున్నా కూడా వీళ్ళకి ఈ రెండు దినపత్రికలకి సిగ్గు రావట్లా. రోజు ఇక్కడ ఏదో కుంభకోణం జరిపోయింది. ఒకరోజేమో గోవిందప్ప బాలాజీ, ఒకరోజేమో ధనంజయ రెడ్డి గారు, ఒకరోజేమో మిథున్ రెడ్డి, ఒకరోజేమో అంతా రాజకేశి రెడ్డి, ఒకరోజేమో డబ్బులన్నీ బెంగళూరులో ఉన్నాయి, ఒకరోజేమో మొత్తం నేలమాలిగల్లో ఉన్నాయి, ఒకరోజు తాడేపల్లిలో ఉన్నాయి, ఒకరోజు ఎన్నికల్లో పనిచేశారు, ఒకరోజేమో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు, ఒకరోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు, ఒకరోజేమో షెల్ కంపెనీలకు వెళ్ళి ఇదిగో పలానా సద్దల భార్గవ రెడ్డి, పలానా అదిగో అనిల్ రెడ్డి. ఎక్కడ చూస్తే సద్దల భార్గవ రెడ్డి గారు ఆ కంపెనీకి సంబంధించి అసలు బ్యాంక్ అకౌంటే లేదు, కానీ వీళ్ళేమో ఆల్రెడీ మళ్ళీ ఇచ్చేశారు, అటు మళ్ళీ ఇచ్చేశారు, ఇటు మళ్ళీ ఇచ్చేశారు. ఓ రోజేమో అనిల్ రెడ్డి పిఏ. అసలు ఈ రోజుకి ఒక్కట్టు కదా. ఓ రోజేమో అంత బిగ్ బాస్. ఓ రోజు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు, అదిగో 12 అట్టపెట్లు, అదిగో 11 కోట్లు. రోజుకు ఒక్కట్టు కదా. ఇప్పుడు చూడండి ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి మేనల్లుడు, లేదంటే ఇదిగో గోదావరి జిల్లాలో మంత్రి చేసిన అతను, అదిగో అనంతపురం జిల్లాలో అదిగోండి అనంతపురం జిల్లాలో ఒక నాయకుడు. రోజుకు ఒక్కట్టు కదా. మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ. ఈ ఆంధ్రజ్యోతికి ఎట్లా చెప్పింది? ఎందుకంటే కడుపుకి అన్నం తిని కదా వార్తలు రాయాల్సింది. ఏ రోజు తినకుండా మీరు రాస్తారు కాబట్టి ఇలానే దొరికిపోయి రాసినటువంటి అడ్డదిడ్డమైనటువంటి తప్పుడు కథనాలు. రోజుకో కట్టుకథ రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి. ఇది వీళ్ళ లెక్కర తప్పుడు కథలు.